కట్టే, కొట్టే, తెచ్చే కార్యక్రమానికి స్వాగతం. అంటే షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. ఈరోజు సబ్జెక్ట్ ఫేస్‌బుక్‌లో ఉన్న వీడియోలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫేస్‌బుక్‌లో మరి డౌన్‌లోడ్ చేసుకుంటే దానికి సెపరేట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది అక్కర్లేదు. అలా అంటే ఎలాంటి ప్లే స్టోర్ నుంచి ఎలాంటి డౌన్‌లోడ్స్ చేయకుండానే ఫేస్‌బుక్‌లో ఉన్న వీడియోలు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. బ్రౌజర్‌లో చేసుకోవాలి. ఏ బ్రౌజర్ బెస్ట్ అనేది ఈరోజు సబ్జెక్ట్. అయితే ఫాస్ట్, హై స్పీడ్ డౌన్‌లోడ్, సేఫ్, 100% సెక్యూర్, నో యాడ్స్, క్లీన్ అండ్ ఫ్రీ ఇది కావాలి మనకి. కాబట్టి మీ ఐడీలు, పాస్వర్డ్లు సేఫ్, సెక్యూర్ పెట్టుకోవాలంటే అవి ప్రమాదంలో ఉండొద్దంటే మీరు ఏం డౌన్లోడ్ చేసినా కంపల్సరీ దాని వెనక ఏదో ఒకటి మన కంటికి కనబడింది డౌన్లోడ్ అయిపోతాయి. చాలామంది ఫాలో చేస్తారు. చాలామంది ట్రాకర్స్ ఉంటారు. అలాంటి ప్రమాదం లేకుండా డౌన్లోడ్ కావాలంటే ఫేస్బుక్లో వీడియో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు గమనించాల్సింది సూపర్ ఫాస్ట్ ఉండాలి, 100% సేఫ్ ఉండాలి, నో యాడ్స్ రావద్దు. యాడ్ వచ్చిందంటే అది మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు అని అర్థం. మరి ఎలా? ఎస్, ఫస్ట్ ఫేస్బుక్లో మీరు మీకు నచ్చిన వీడియో దాని తాలూకు లింక్ని కాపీ చేసుకోండి. షేర్ చేసేస్తే మీకు అక్కడ కాపీ వస్తుంది. అక్కడ కాపీ చేసి మరి ఎక్కడ పేస్ట్ చేస్తారు, ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు, ఇది అసలు టాపిక్. ఫేస్బుక్ వీడియో డౌన్లోడ్ చేయాలంటే క్రోమ్ వాడుకోవచ్చు, ఇంకా వేరే వేరే బ్రౌజర్లు చాలని. కంపల్సరీ మీకు తెలియకుండా మీ డివైస్ని మొత్తం ట్రాక్ అవుతుంటాయి. కాబట్టి ఏదో మాల్వేర్ ఉంటుంది, ఏదో ప్రతి ఫోటో వెనుక, ప్రతి వీడియో వెనుక, ప్రతి ఆడియో, ఎనీ మీడియా కంటెంట్ దాని వెనుక ఏదో ఒకటి ఉంటుంది. సో ప్రతిదీ ఫిల్టర్ అవ్వాలి, అది అక్కడే బయటే ఉండిపోవాలి. లోపల మాత్రం మనకు కావాల్సిన సాలిడ్ ఆ కంటెంట్ మన చేయిలో ఉండాలి. సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి మనం. అంటే నాకు ఈ బ్రౌజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసే ఈ బ్రౌజర్ బాగా నచ్చింది. దీని పేరు డక్ గో. ఇది ప్లే స్టోర్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ బ్రౌజర్లో ఈ సింబల్, ఈ లోగో ఉన్నది వెతకండి. ఫేస్బుక్ డౌన్లోడ్ అని టైప్ చేయగానే మీకు అక్కడ ఈ లోగోతో ఒకటి వెబ్సైట్ కనబడుతుంది. ఏఐ టూల్ అది. దాన్ని ఓపెన్ చేస్తే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సెర్చ్ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి. ఇలా కనబడుతుంది. ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఆ తర్వాత మీకు ఫుల్ పేజ్ ఇలాగా వస్తుంది. ఇంకా యాడ్స్ ఏం రావు. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్, వచ్చినని యాడ్ ద్వారా లోపలికి ఎవరు దూరే ప్రయత్నం చేసినా వాళ్ళని అక్కడే తొక్కేస్తుంది, సప్రెస్ చేసి పడేస్తుంది. చేస్తూ మనకు పనిలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఉండవు. పని సాఫీగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఫేస్బుక్లో మనకు నచ్చిన వీడియో డౌన్లోడ్ చేసుకోవటం, కాపీ చేసుకోవటం, తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ ఫేస్బుక్ వీడియో లింక్ అని ఉంటుంది. ఇక్కడ ఈ వైట్ బాక్స్లో పేస్ట్ చేయాలి. ఫేస్బుక్లో కాపీ చేయాలి, ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేసేస్తే లింక్ని ఇందులో పేస్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ మీకు పేజ్ ఇలా కనబడుతుంది. 2 ఆప్షన్స్ వస్తాయి. అవేంటి? డౌన్లోడ్ వీడియో ఇన్ నార్మల్ క్వాలిటీ, డౌన్లోడ్ వీడియో ఇన్ హెచ్డి, హై డెఫినిషన్ క్వాలిటీ. ఏది కావాలి? నార్మల్ క్వాలిటీ కావాలన్నా, హై డెఫినిషన్ క్వాలిటీ కావాలన్నా అది అడుగుతుంది. నార్మల్ అయితేనేమో తక్కువ టైంలో తక్కువ డేటాతో అయిపోతుంది. హెచ్డి హై క్వాలిటీ కాబట్టి కాస్త బ్యాటరీ, కాస్త స్పీడ్ ఉండాలి. హై డెఫినిషన్ అన్నప్పుడు కొంచెం డేటా కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కానీ సూపర్ క్వాలిటీ మనకు బాగా నచ్చుతుంది. మీకు అవుట్పుట్ బాగుంటుంది. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. పైన అయితే క్లిక్ చేయాలి, అయితే కింద హెచ్డి అయితే అది నార్మల్ మీద క్లిక్ చేయాలి. నేను హెచ్డి ఇష్టపడతాను. దాని మీద క్లిక్ చేయగానే అది లింక్ కంప్లీట్ లోడ్ అయిపోయి ఈ ఆప్షన్ చూపిస్తుంది. ఏ ఆప్షన్? సేవ్ టు డౌన్లోడ్స్. గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకుంటావా అని అడుగుతుంది. దీని మీద సేవ్ టు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇమీడియట్లీ నెట్ స్పీడ్ని బట్టి, ఫోన్ స్పీడ్ని బట్టి, మన డివైస్ ట్యాబ్ కావచ్చు, అది సిస్టమ్ కావచ్చు, ఏదైనా మన స్పీడ్ని బట్టి, కంప్యూటర్ని బట్టి, కంప్యూటర్ మొబైల్ అయితే మొబైల్, దాన్ని బట్టి
అది జస్ట్ 30 సెకండ్ లేదా 1 మినిట్లో డౌన్లోడ్ అయిపోతుంది. వీడియో కంటే మరి లెంత్ ఉంది, పెద్ద సినిమా లాంటిది అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాల లోపలైతే మీకు 1-2 మినిట్స్లో అయిపోతుంది. డౌన్లోడ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇలా కనబడుతుంది. తర్వాత మీకు ఇంకా ఈ ఆప్షన్స్ కూడా కనబడతాయి. సో ఇదండి చీప్ అండ్ బెస్ట్. తక్కువ టైంలో ఎక్కువ పని కావాలి, పర్ఫెక్ట్ అవ్వాలి, మనం సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. డౌన్లోడ్ ఒకటే తెలుసు చాలామందికి, కానీ దాని వెనుక ఎంత పెంట బయటకు వస్తుంది, ఎంత మనం లోపలికి తీసుకొస్తున్నాం, మళ్ళీ అది క్లీన్ చేయలేక. అయితే ఏది డౌన్లోడ్ చేసినా మనకు దీంట్లో ఒక రిపోర్ట్ వస్తుంది, ఏమేమి లోపలికి వచ్చాయి, ఎలాంటి ప్రమాదకరమైన క్రిములు వచ్చాయి, ఎలాంటి వైరస్లు వచ్చాయి. ఇక్కడ ఏం లేదు, చాలా నీట్గా ఉంది. అది దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్. కాబట్టి ఈరోజు ఈ బ్రౌజర్ వాడుకొని చూడండి, చాలా బాగా మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బెస్ట్ టాపిక్తో వస్తాం, కలుసుకుందాం. అంతవరకు సెలవు.